హలో సిక్స్ సిగ్మా వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కట్టె పొంగలి చూసేద్దామా? ఇదిగో నేను 1/4 కప్పుతో బియ్యం వేసుకున్నాను. దానికంటే కొద్దిగా తక్కువగా పెసరపప్పు వేస్తాను. నేను రెండు ఈక్వల్గా వేయను, ఎందుకంటే పప్పు తిన్నట్టు ఉంటుంది. అందుకని కొద్దిగా తక్కువగా పెసరపప్పు వేసి మెత్తగా ఉడకబెట్టుకున్నా 3 నీళ్ళు పోసేసి. దీనిలో ఇప్పుడు నెయ్యి తిరగమాత చాలా బాగుంటుంది. సో అందుకని ఇక్కడ నెయ్యి తిరగమాతకి పెట్టుకున్నా. దీనిలోకి ఏం కావాలి? వెరీ వెరీ సింపుల్. వేరుశనగపప్పు కడిగి పెట్టుకున్నా. జీడిపప్పు వేసుకుంటారు, నాకు మాత్రం వేరుశనగపప్పే బాగుంటాయి. కొద్దిగా అల్లము, ఒక్క పచ్చిమిరపకాయ, కరేపాకు. సో ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఏం వేసుకుందాం? ముందర శనగపప్పు వేసేద్దాం, కొద్దిగా మినప్పప్పు వేద్దాం, కొద్దిగా జీలకర్ర వేద్దాం. దీనిలో ఆవాలు అంత బాగుండవు. ఉన్నప్పుడు వేరుశనగపప్పు వేద్దాం. వేరుశనగపప్పు కడిగాను కదా, అందుకని చెట్టలు ఆడుకుంటాను. ఇందులో అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఆకులు వేస్తే మనం తినం కదా. అదే సన్నగా వేసుకున్నాం అనుకో మనం తినేస్తాం. వేరుశనగపప్పు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో ఈ అన్నం వేసేస్తాం. అందులో కొద్దిగా నీళ్లు వేసి కలియబెట్టాను. సో ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనం ఏం వేసుకోవాలి? కొద్దిగా పసుపు. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ పెప్పరు. పొడి చేసుకొని వేసుకుంటా. కొద్దిగా పెప్పర్ రుచి వచ్చేస్తుంది. సో దీనికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఈరోజు నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది. సో పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నా. అన్నీ కలిపి మూత పెట్టేసామంటే రెడీ. అంతే, రుచికరమైన కట్టె పొంగలి తయారైపోయింది. ఇంకా తినడమే తరువాయి. బాయ్ బాయ్.